మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, మరి ఇప్పుడు దివాళీ వస్తుంది. దివాళీకి ముందు బంగారం కొనడం మంచిదా కాదా? ఇప్పుడు జిఎస్టీ ప్రభావం, ఇప్పుడు బంగారం కొంటే జిఎస్టీ ఎంత పడుతుంది? ఆల్రెడీ 3% అని చెప్పారు. మరి మేకింగ్ ఛార్జెస్ అదనంగా కూడా ఉంటాయి, అవి ఖచ్చితంగా వర్తిస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కసారి మాట్లాడుకుంటే సార్. గోల్డ్ మాట్లాడంటే భయం వేస్తున్నాం, ఎందుకంటే చెప్పిన తారుమారు అయిపోతుంది లెక్కలన్నీ కూడా. మనం ఒకటి అనుకుంటాం, అక్కడ జరిగేది ఒకటి జరుగుతుంది. అదని ఎక్కువ అనుకుంటే తక్కువ అవుతుంది, తక్కువ అనుకుంటే ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయ్యే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అయితే జిఎస్టీ అనేది చాలా పాజిటివ్ ఇనిషియేషన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే 5%, 12%, 18%, 28% ఉండేది. దాన్ని ఏం చేసింటే 28%లో ఉన్నవన్నీ కూడా 18% కుదించారు. గుడ్ థింగ్. 18%, 12% అంతా 5% కుదించారు. సో ఇది పాజిటివ్ సైన్. ఎందుకంటే డెఫినెట్గా ఊరట లభించిందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఊరట ఎట్లా వచ్చింది, ఇక్కడ కూడా కొద్దిగా. అయితే ఆ ఊరట ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు పాస్ ఆన్ చేస్తేనే కస్టమర్ బెనిఫిట్. వాళ్ళు పాస్ ఆన్ చేయకుండా ఉండడానికి టూల్ పెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఇండియా అంటే ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్, ఐసిటి, అది తీసేశారు. అంతకుముందు రా మెటీరియల్ మీద కొన్ని ట్యాక్స్ వాళ్ళు రీక్లెయిమ్ చేసుకుని, ఇప్పుడు అది లేదు. సో అక్కడ ఇచ్చారు, ఒక చేతితో ఇచ్చారు, ఒక చేతితో తీశారు. సో అందుకని పెద్దగా ఒరిగేది ఏమి లేదు. బట్ మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. 3% అనేది తక్కువే. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రజలు చాలామంది చెప్తాను, లేడీస్కి ఈ ఎక్స్చేంజ్ వ్యవహారాల్లో పరిగెడుతుంటారు. ఎక్స్చేంజ్ ఈజ్ ఆల్వేస్ డ్యామేజ్ టు యూ. ఎట్లా? ఇప్పుడు మీరు ఫస్ట్ ఇప్పుడు 2-3 సంవత్సరాల క్రితం ఒక తులం బంగారం కొన్నారు, ₹1,00,000 కొన్నారు అనుకోండి. ₹1,00,000 కొంటే ఆర్నమెంట్ రూపంలో ఎంత అవుతుంది? ఒక మేకింగ్ ఛార్జెస్ అనేది 5% వేయచ్చు, లేకపోతే 15% వేయచ్చు, 28, కొన్ని కంపెనీల్లో అయితే 30% దాకా మేకింగ్ ఛార్జ్. అంటే డిజైన్ బట్టి కొన్ని కాంప్లికేటెడ్ మెషిన్ డిజైనింగ్ వేరు, మాన్యువల్ డిజైనింగ్ వేరు. సో 28-30% అది ఛార్జ్ చేస్తారు. అంటే మీరు ₹1,00,000 కొట్టింటే 38% ₹1,28,000. జిఎస్టీ, వ్యాట్, ఇవన్నీ ఇప్పుడంటే జిఎస్టీ, ఇవన్నీ కలుపుకుంటే ₹1,00,000 ₹1,40,000 కొంటున్నారు. మీరు ఎక్స్చేంజ్ చేసిన మీకు 100% ఇస్తాడు. 100% ఈ మేకింగ్ ఛార్జ్ ఇవ్వడు కదా. దిస్ 28% ఈజ్ లాస్ట్ టు యూ. అది చాలా మంది గమనించారు. నేను మా చుట్టాలు మా ఇంట్లో కూడా డిస్కస్ చేస్తాం. అంటే డిజైన్ మారింది అనుకుంటున్నారు, కానీ మీరు ₹1,00,000 30% పోయిందంటే 30,000 యూఆర్ లూజింగ్ జస్ట్ ఫర్ ఎక్స్చేంజింగ్. మరి కొత్త పాతవి ఉంటాయి, ఇప్పుడు వాడని ఉంటాయి, ఇరిగిపోయి అది కూడా అంతే. అవి వాడుకోవచ్చు. ఇప్పుడు కేడిఎం అని 100% హాల్ మార్క్ ఉండేది మాత్రమే మీకు 100% వస్తుంది. మామూలు కొన్ని అదర్ లోకల్ షాప్ లో కొనుక్కుంటే ఇప్పుడు క్లారిటీ, ప్యూరిటీ ఉండదు. జనరల్గా మిక్సింగ్, కాపర్ కానీ సిల్వర్ కానీ మిక్సింగ్ ఉంటుంది. కాపర్ ఈజ్ ఆల్వేస్ లెసర్ రేట్ దాన్ గోల్డ్ ఆర్ సిల్వర్. అక్కడ ఏముందంటే ప్యూరిటీ బట్టిస్తారు. ఇప్పుడు రాయి మీద గీస్తారు, అది ఎప్పటికీ మాయాలోకమే. డిజిటల్ మార్కెటింగ్ ఒక మాయాలోకం అని చెప్తాను నేను. గోల్డ్ మార్కెట్ ఎందుకంటే ఆ రాయి మీద మీకు ఎట్లా దేర్ ఈజ్ నో క్యాలిక్యులేటివ్. ఆడేది ఎక్స్పర్ట్, ఆడేది చెప్తే అదే మీకు 75% వస్తుంది. మీరు ప్రూవ్ చేయలేరు, 80% ప్రూవ్ చేయలేరు. దట్స్ వేర్ దే మేక్ మోర్ మనీ, సమ్ ఆఫ్ ది లోకల్ జ్యువెలర్స్. అదే ఇప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్ ఏం చేసింది, దానికి అవాయిడ్ మెషిన్స్ కనిపెట్టారు. మెషిన్స్లో పెడితే స్కాన్ అయిపోతుంది. బాడీలో మనకి మాస్టర్ చైల్డ్ చెకప్లో బాడీ స్కాన్ ఉంటుంది కదా, ఏ పార్ట్ డ్యామేజ్ అయిందో చూడడానికి. అట్లా ఈ కాంపోనెంట్ సిల్వర్ ఎంత ఉంది, ప్యూరిటీ ఎంత తెలుసు, కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ముండా మార్కెట్లో ధర్మకాంట అని ఉంటుంది, వాడు చీట్ చేయడు. వాడికి చెక్ చేసిన ₹1-2 తీసుకుంటే అప్పట్లో. అంటే మీరు బంగారం పెడితే ఎంత అనేది అదే. ఇప్పుడు లేటెస్ట్ మెషిన్స్ వచ్చాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ 3% అనేది గుడ్ మ్యాటరే. బట్ మేకింగ్ ఛార్జెస్ మటుకు 5%. అంటే మీరు 28% మేకింగ్ చేస్తే దాని మీద 5%. మామూలు సింపుల్ చైన్ అనుకోండి, పెద్ద డిజైన్ ఉంటుంది. నెక్లెస్ అనుకోండి, చాలా వంకలు, వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. మేకింగ్ ఛార్జెస్ వేరు, వేస్టేజ్ ఛార్జెస్ వేరు. ఎక్కువ ఛార్జ్ పడుతుంది. ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆ పోయినట్టే. ఎందుకంటే మీరు కొనేది నెక్స్ట్ ఏ డిజైన్ తెలియదు. మీకు మనకి ఏం చెప్తారు లేడీస్ ఎక్కడంటే ఫూల్స్ ప్యారడైజ్ లాగా కొంతమంది, సారీ టు యూజ్ దిస్ వర్డ్, అంటే ఆ మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ మర్చిపోతారు. మనకు 100% ఇస్తున్నాడు కదా, కరెక్ట్ 100% ఇస్తారు. ఇంకోటి ఏమనుకుంటుంటే 30,000 కొన్నాం, ఇప్పుడు ₹1,00,000 అయింది, మనకి 30,000 1,00,000 వస్తుంది. కానీ ఆ 30,000 మీద 30% పోయింది కదా, అంటే ఇక్కడ కూడా పోయినట్టే కదా. అది కొద్దిగా చాలా మంది హైలైట్. అంటే నేను తర్వాత గోల్డ్ స్కీమ్లు అని లాస్ట్ టైం మాట్లాడాను. గోల్డ్ స్కీమ్ ఈజ్ నథింగ్ బట్ స్కామ్. గోల్డ్ స్కీమ్లో వెళ్ళినప్పుడు చాలా మంది ఏంటంటే 11 నెలలు పెడితే 12వ నెలలు ఫ్రీ అంటారు. కరెక్టా? 12 నెలలు కల్పిస్తాం మేము, మీ 11 నెలలు కట్టండి అంటారు.
అది బాగుంది అడ్వాంటేజ్. బట్ డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా, ఆ దగ్గర ఉన్న డిజైన్లు మీకు నచ్చవు. జంక్ డిజైన్లు పెడతాడు, ఓల్డ్ స్టాక్ పెడతాడు. ఓకే, కొత్త డిజైన్లో టైం పడుతుంది అంటారు, కొత్త డిజైన్లో డిస్కౌంట్ ఉండదు, క్వాలిటీ గ్యారంటీ ఉండదు. వాడు ఇచ్చింది మీరు 100% ప్యూర్ క్వాలిటీని ఎట్లా తెలుసు మీకు? మీరే మెజర్ చేసి అంత పల్లెటూరులో ఎక్కడ మెజర్ చేస్తారు ఇవన్నీ? అదొక ప్రాబ్లం. లేకపోతే కంపెనీ ఉండొచ్చు, రైడ్ అవ్వచ్చు, కంపెనీ ఉంచవచ్చు, మూసేవచ్చు, లేకపోతే ఎండీకి అది ఇబ్బంది అవ్వచ్చు, కొడుకు వచ్చి పాలసీలు మార్చి, ఇవన్నీ కూడా ఎనీ వన్ రీజన్ కెన్ డ్యామేజ్ యూ. రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచ్లో కొనుక్కుంటే ఎట్లా, అది పర్మిషన్ రావచ్చు, ల్యాండ్ కరెక్ట్ ఉండొచ్చు, లేవచ్చు, కట్టొచ్చు, కట్టకపోవచ్చు, లోన్ ఎగ్గొట్టచ్చు. ఎట్లా ప్రతి దానికి కూడా ఒక పని చేసినప్పుడు 10 నెగిటివ్స్ ఉంటాయి, ఒక మంచి పాజిటివ్ అయితే 10 నెగిటివ్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ ఇప్పుడు గోల్డ్ స్కీమ్లో డబ్బులు కట్టి మీరు వేరే దగ్గర కొనుక్కు డబ్బులు ఇవ్వడు మీకు, ఆగితే ఆగు లేకపోతే అది కొనుక్కో. సో యు ఆర్ కాంప్రమైజింగ్ యువర్ లైఫ్ స్టైల్ పార్ట్. అంటే మీ డిజైన్ ఏది కాదు అది రాదు, ఏదో ఒకటి తీసుకుంది సచినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్టీ రేట్ తో సార్ మరి దివాళీ వస్తుంది, బంగారం ముందు కొనుక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దివాళీకి ఎంత పెరుగుతుందో మీరు చెప్పలేమండి రేటు, ఎందుకంటే ఇప్పుడే ఏమీ లేకుంటే దసరా నడుస్తుంది. దివాళీ వన్ ఆఫ్ ద వెరీ ఆస్పిషియస్ అకేషన్, ఎస్పెషల్లీ మార్వాడీస్, గుజరాతీస్ అంతా చూసుకుంటే బంగారం మన వాళ్ళు కూడా ట్రెడిషనల్ గా ఇంట్లో తీసుకెళ్తే లక్ష్మి వస్తుంది అన్నట్టు ఫీల్ అవుతారు. వరలక్ష్మి వ్రతం కానీ ఎందుకు కంపల్సరీ అక్షయ తృతీయ, గోల్డ్ అనేది ఒక సెంటిమెంట్ ఇర్రెస్పెక్ట్ ఎనీ క్యాస్ట్. సో ఇక్కడ నాకు తెలిసి దివాళీకి కొద్దిగా పెరుగుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ మన దూకుడు చూస్తే గత 2 నెలలుగా పెరుగుడే కానీ విరుగుడు లేదు, కనిపించట్లేదు, తరుగుడు అసలు లేదు. సో నాకు తెలిసి ఎవరైనా ఒకవేళ దసరాకి దివాళీకి కొనుక్కుందాం అనుకుంటే ఇట్స్ బెటర్ టు బై నౌ. మేము పువ్వులు కూడా చూసామండి, మా మేడం మా ఇంట్లో వచ్చి కూడా చూస్తాం, మా మదర్ వాళ్ళందరూ కూడా పూజ వస్తుందంటే వరలక్ష్మి 1 వీక్ ముందు నుండి రేట్లు పెరిగిపోతాయి. అండ్ ఫ్రైడే రోజు పువ్వులు మీరు వెళ్తే వరలక్ష్మి ఫ్రైడే ఉంటుంది, ఫ్రైడే మార్నింగ్ వెళ్తే బగ్గుమంటాయి రేట్లు, ముట్టుకుంటే టచ్ కాలుతుంది చేయదు. 1132 kW. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లానింగ్ చేసిన ఇప్పుడు మాకు ఈ దసరా నవరాత్రులు బాగా ఎప్పుడైనా పూజలు ఉన్నాయంటే కంపల్సరీ డబల్ అయిపోతాయి రేట్లు. చామంతి పువ్వు కేజీ 1000 రూపాయలు 2000, అంతకుముందు 300, 400, 1000, 2000 వెళ్ళిపోతాయి. సేమ్ అదే పువ్వు అదే క్వాంటిటీ. సో ప్లానింగ్ ఉన్న వాళ్ళని 1 వీక్ ముందు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్ వాడుకునే పువ్వులు కాదు కానీ పువ్వులు పెట్టుకుంటున్నారు, స్మెల్ వచ్చినా భరిస్తుంది. ఆ రోజు రేట్ పెరుగుతుంది, ఆ రోజు కాదు, ఆ రోజు 2 రోజులు ముందే పెరిగిపోతుంది. కేబీఆర్ పార్క్ దగ్గరికి వెళ్తే మీరు పండుగ రోజు వెళ్తే టచ్ అయిన ఫ్రూట్స్ కూడా నిన్నటి వరకు 30 రూపాయలు ఇవాళ 50 రూపాయలు అయిపోతుంది. ఒక రోజు అంత పెరుగుతుంది డిమాండ్. అందరూ కొంటారు, తప్పకుండా అందరూ కొంటారు. ప్రతి పండుగ ఏదో ఒక ఫంక్షన్ కామన్ ఐటమ్ ఉంటుంది, పెళ్ళిళ్ళకి గోల్డ్ అట్లా. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ట్యాక్స్ అనేది కొద్ది రిలీఫే, బట్ ఓవరాల్ రేట్లు పెరుగుతాయి అనేది నా ప్రిడిక్షన్. ఐ మే బి రాంగ్, నా పర్సనల్ ఒపీనియన్ వరకు సమ్ జంప్ అవుతుంది. ఎందుకంటే అక్షయ తృతీయ రాగానే రేటు పెరిగింది మీరు చూసుకుంటే, ఎక్కడైతే అకేషన్ ఉన్నా అకేషన్ మళ్ళీ తర్వాత తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు బట్టల షాప్కి వెళ్ళారు, ఆషాఢ మాసంలో కేజీ లెక్క ఉంటాడు, కేజీ కొంటే కేజీ ఫ్రీ అంటాడు. అది క్వాలిటీ ఎలా పక్కన పెడితే కేజీ కొంటే 2 కేజీలు ఫ్రీ కూడా అన్నాడు. కొన్ని షాపులు 70% డిస్కౌంట్ ఉంటాడు, దసరా డిస్కౌంట్ 70%. అంటే 100 రూపాయలు జర మీకు 70 రూపాయలకి 30 రూపాయలకి ఇస్తాడా? అది ఈజ్ ఇట్ పాసిబుల్? అయితే ఓల్డ్ స్టాక్ స్క్రాప్ అయ్యి ఉండాలి, లేదా సెకండ్స్ అయ్యి ఉండాలి, లేదా సమ్ గోటాలా ఉంటుంది. సో అందుకనే ఎవరైనా ప్రజలు కొనుక్కోవాలంటే ముందు ప్లాన్ చేసుకొని కొద్దిగా అడ్వాన్స్లో ఒక 1 వీక్ మీకు పెద్ద ఇంట్రెస్ట్ తేడా లేదు, డబ్బులు పెట్టి కొనుక్కుంటే యూ కెన్ గెట్ ఎ లెస్సర్ ప్రైస్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద ప్రీమియం. థ్యాంక్ యూ సార్.